పల్లెటూళ్లలోని మోతుబరి రైతుల మోసాలతో పాటు ప్రేమ కథ కూడా రంగరించిన చిత్రం గుళ్ళో పెళ్లి 1961 జులై 21న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ చేతన ఫిలిం, నిర్మాత డి.జి. ప్రసాద్, దర్శకత్వం కె.ఎస్. ప్రకాశరావు. ఈ సినిమా కథ క్లుప్తంగా అనగనగా ఒక ఊళ్ళో మోతుబరి షావుకారు లక్ష్మీపతి, అతడి కొడుకు కిషోర్, లక్ష్మీపతి దగ్గర పనిచేసే పేద రైతు రామయ్య, అతడి కూతురు రాధ. కిషోర్, రాధలు ప్రేమించుకుంటారు కాని పెద్దలకు తెలీదు. చెల్లెలు దేవమ్మ ఆస్తిని కాజేస్తాడు లక్ష్మీపతి. దేవమ్మ కొడుకు ప్రసాద్ని చదివించుకుంటూ వేరే ఊళ్ళో ఉంటుంది. తన పొలాల మధ్య మిగిలి ఉన్న చెల్లెలు పొలాన్ని ఇవ్వమని మేనల్లుణ్ణి బలవంతం చేస్తాడు లక్ష్మీపతి. రామయ్య తన దగ్గర దాచుకున్న డబ్బుల విషయంలో కూడా అబద్ధమాడతాడు లక్ష్మీపతి. మేనల్లుడు ప్రసాద్ రామయ్యకు సహాయం చేసే క్రమంలో మేనమామ లక్ష్మీపతి మీద ఎదురు తిరుగుతాడు. ఊరంతా గందరగోళంగా ఉన్న సమయంలో లక్ష్మీపతి కొడుకు కిషోర్, రామయ్య కూతురు రాధ పెద్దవాళ్లకి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. కొన్నాళ్లకు రాధ గర్భవతి అవుతుంది. విషయం తెలిసిన లక్ష్మీపతి కొడుకు కిషోర్ని పట్నం పంపించేస్తాడు. ఈ విషయం బయట పెడితే నిన్ను మీ నాన్నను నాశనం చేస్తాను అని రాధను బెదిరిస్తాడు లక్ష్మీపతి. కూతురు గర్భవతి అని తెలుసుకున్న రామయ్య ఆమెను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడు. ప్రసాద్ ఆమెకు ఆశ్రయమిస్తాడు. ఆమె పరిస్థితికి ప్రసాదే కారణమని ఊర్లో పుకార్లు బయలుదేరతాయి. ఇన్ని చిక్కుముళ్లు పడిన కథలో లక్ష్మీపతి ఆగడాలకు ఎలా అడ్డుకట్ట పడుతుంది, కిషోర్, రాధ ఎలా కలుసుకుంటారు, ఈ సమస్యల పరిష్కారంలో ప్రసాద్ పాత్ర ఏమిటి అనేది మిగతా కథ. ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు అనిశెట్టి రాస్తే సంగీతం రమేష్ నాయుడు గారు సమకూర్చారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలు లక్ష్మీపతిగా మిక్కిలినేని, అతడి కొడుకు కిషోర్ గా జెవి రమణమూర్తి, కిషోర్ పెళ్లి చేసుకున్న రాధగా కృష్ణకుమారి, లక్ష్మీపతి మేనల్లుడు ప్రసాద్ గా బాలయ్య, లక్ష్మీపతి చెల్లెలు దేవమ్మగా నిర్మల నటించారు. మరికొన్ని పాత్రల్లో సూర్యకళ, పార్వతి, రమణారెడ్డి, అల్లురామలింగయ్య మొదలైన వారు కనిపిస్తారు. ఈ సినిమా ఒక మాదిరిగా ఆడినట్లు ఆనాటి పత్రికా ప్రకటనల వల్ల తెలుస్తోంది.